హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈ మధ్యకాలంలో మన రంజిత్ తోఫిర్ అండి, అదే మనం గతంలో నోరు తిరక్క లోఫర్ అనుకునేవాళ్ళం కదా, అలా రంజిత్ తోఫిర్ ఈ మధ్య మరి బుర్ర మీద బొచ్చుపోయిందో లేకపోతే బుర్ర లోపల గుజ్జుపోయిందో తెలియదు కానీ అతి తెలివితేటలు మాత్రం విపరీతంగా ఎక్కువైపోయినాయి. ఎంత దారుణంగా ఎక్కువైపోయినాయి అంటే ఆ అతి తెలివికి తోడు ఇప్పుడు అహంకారం కూడా బాగా బలిసిపోయింది. ఆ అహంకారం బలిసిపోయి అఫ్కోర్స్ పేర్లు చెప్పే దమ్ము లేక పండితులు పేర్లు తీయట్లేదు కానీ ఎవరిని పడితే వాళ్ళని ఎంత మాట పడితే అంత మాట అంటూ నోటికొచ్చిన దుర్భాషలన్నీ ఆడుతూ ఉన్నాడు. మరి పెద్దంతరం చిన్నంతరం లేకుండా, అంటే వయసు గురించే కాదు, ఎందుకంటే వయసు అంటే రేవులో తాడి చెట్టుకి వస్తుంది, లేకపోతే చర్చిలో ఓఫ్రికి వస్తుంది, కాబట్టి వయసు గురించి అంటల్లా. జ్ఞానం విషయంలో కూడా పెద్దంతరం చిన్నంతరం లేకుండా, సిగ్గు శరం లేకుండా ఎవరిని పడితే అన్ని ఏది పడితే తిట్టేస్తూ ఉన్నాడు. అయితే మీరు కూడా అడగొచ్చు, మరి నువ్వు రంజిత్ తోఫిర్ని తిడతాం కరెక్టేనా అని చెప్పేసి. కోర్స్ రంజిత్ తోఫిర్ని నేను తిడతాం కరెక్టే, ఎందుకంటే నేను తిడితే రంజిత్ తోఫిర్ గారికి బాగా ఇష్టం. ఆ విషయం ఓఫిరే ఒప్పుకున్నాడు. అది కూడా మీకు వీలైతే ఈ వీడియోలో లేట్ అవుతుందంటే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూపిస్తాను. అప్పటిదాకా ఆ ఓఫిరిస్టులు లేకపోతే ఆ ఓఫిర్ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గట్టిగా పొట్టలు పట్టు కూర్చొని రోయి, అంతేగాని ఊళ్ళో పెళ్లి కుక్కలు ఆడావుడిలాగా ఇప్పుడిప్పుడే మీరు బయలుదేరి వచ్చేసి లేకపోతే ఫోన్లు చేసేసి మా ఓఫిర్ని తిడతావా అంటూ నాకు ఫోన్లు చేయొద్దు. ఎందుకంటే నేను అట్టే మంచివాడిని కాదు, అమ్మలక్కలు తిడతావు ఒక్కొక్కరిని వెళ్ళి ఫోన్ చేస్తే మాకు. ఓకే, సో సోదొద్దు, మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఓఫిర్ ఏమంటున్నాడో ఒకసారి మీరు చూడండి. చెప్పినట్లు లేఖనములు పలికినట్లు అంటే మీరే రాసుకున్నారండి. లేస్తాడు అని మీరే ముందు రాశారు ఒక బుక్, లేచాడు అని మీరే ముందు మళ్ళీ తర్వాత రాశారు. అదేమి ప్రూఫ్ అనే బుద్ధిహీనులు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారని దేవునికి తెలుసు. అందుకే యూదా దేశములో, ఇశ్రాయేలు దేశములో, భూమధ్యపురములో ఈయన జన్మ, జీవితం, మరణం, పునరుద్ధానము జరిగింది. ఆ దేశ ప్రవక్తలు 100 ఏళ్లకు ముందే, 1000 ఏళ్లకు ముందే రాసిన గ్రంథాలు ఆ దేశ ప్రజలు 1000 ఏళ్ళు, 1500 ఏళ్ళు చదువుకొని ఎవరైనా చచ్చిపోలేస్తాడట అని చదివి ఎదురు చూసిన తర్వాత ఆయన చనిపోయి తిరిగి లేచాడు, పుట్టాడు, చనిపోయాడు, మళ్ళీ లేచాడు. అయితే ఈ ముచ్చటంతా అక్కడే రాస్తే అంతా మీరే మ్యానిపులేషన్ అండి, స్టోరీ, కాక్ అండ్ బుల్ స్టోరీ, మీరే ఊహాజనితమైన కథ రాసుకున్నారు అంటారని. ఆ దేశంలో జరిగిన కథ, అసలు దేశ విదేశాల మధ్యలో రాకపోకలే లేని, ప్రయాణ సౌకర్యాలే లేని ప్రాచీన కాలములో భారతదేశంలో కూడా వేదాలలో దేవుడు రాయించాడు. దేవునికి స్తోత్రం కలుగుద్దులే కానీ ఏంటో వేదాల్లో యేసు గురించి రాపిచ్చాడా? ఈ తెలివితేటలన్నీ మా దగ్గర ఎందుకు చూపిస్తారా మీరు? హిందూ బంధువులారా మీరు ఆలోచించండి. ఇప్పుడు వేదాల్లో యేసు ఉన్నాడు లేకపోతే యేసు ప్రస్తావన ఉంది అనేది బండబూతు అబద్ధం అని తెలిసినా పదే దాన్నే ప్రచారం చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ప్రచారం చేసుకుంటూ పోతుంటే ఎవడో పనికి మనలోడు ఎప్పుడొకప్పుడుగా నమ్మకపోతాడా అని చెప్పేసి వీళ్ళ ఆటలు. అంటే వీళ్ళు చేసే తప్పుడు ప్రచారాలు, వీళ్ళు అడిగే తప్పుడు ప్రశ్నల్ని వాళ్ళు బతికించుకుంటూనే వెళుతున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాము అంటే వీళ్ళు వేస్తున్న ప్రశ్నలకి ఏదో ఒక పాయింట్లో విసుగొచ్చి నీకు నేను సమాధానం చెప్పేదేంటి అని వదిలేస్తామని చెప్పేసి వీళ్ళ ఆలోచన. కానీ గుర్తుపెట్టుకోండి ఓఫిరో, మేమనేవాళ్ళం బతికుండంత వరకు ఎలాంటి ప్రశ్నలు ఎన్నిసార్లు అడిగినా అన్నిసార్లు మేము సమాధానం చెప్తూనే ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ నేను గతంలో ఎప్పుడో మాట్లాడిన మాట మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది. బైబుల్లో యేసు గురించి ఉన్నాడు అంటే అది సెకండరీ. అఫ్కోర్స్ హాఫ్ ఆఫ్ ద బైబుల్, మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద బైబుల్లో యేసు అనే పేరే లేదు. అలాంటిది బైబుల్లోనే లేని యేసు గురించి నువ్వు వచ్చి హిందూ గ్రంథాల్లో ఉన్నాడు, వేదాల్లో ఉన్నాడు అని ప్రచారం చేస్తున్నావు. సరే, నేను సూటిగా అడుగుతున్నా, మరి వేదాల్లో యేసు గురించి ప్రస్తావన ఉంటే బైబుల్లో ఉన్నది నీ అమ్మ పెనిమిటి గురించి ఉందా? అదే ఓర భాషలో చెప్పాలంటే నీ అమ్మ మొగుడు గురించి ఉందా అని అడగాలి. కానీ సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి అలా అడగట్లేదు. ఇప్పుడు స్ట్రైట్గా అడుగుతున్నా, మరి వేదాల్లో యేసు గురించి ఉంటే బైబుల్లో ఎవరి గురించి ఉంది అది చెప్పే దమ్ము ఉందా? లేదు. కానీ సొల్లు మాత్రం చెప్తావు. ఇంకా చాలా సొల్లు చెప్పాడు. ఇది జస్ట్ ట్రయల్ పార్ట్ మాత్రమే. మెయిన్ టాపిక్లోకి వెళ్తున్నాం ఇప్పుడే. ఋగ్వేదం నేను చదివాను, చతుర్వేదాలు చదివాను. ఋగ్వేదంలో తేటగా రాయబడింది, ఇంద్రుని మహాత్మ్యమును చూడండి, అతడు నిన్న మరణించి ఉన్నాడు, ఈరోజు తిరిగి సజీవుడై ఉన్నాడు, ఇతని మహిమను చూడండి అని ఒక వేద మంత్రము ప్రవచించింది. ఎవరండి ఇతడు? ఆ వేద మంత్రం ఏంటో చెప్పగలవా? చేత కాదు.
పోనీ ఇంద్రుడితో పోల్చుకుని చెప్తున్నావు కదా, అసలు ఇంద్రుడి స్థాయి ఏంటి, మీ యేసు స్థాయి ఏంటో ఎప్పుడైనా ఆలోచించావా? పోనీ యేసే ఇంద్రుడు లేకపోతే ఇంద్రుడే యేసుగా వచ్చాడు అని చెప్పేసి నాతో కాదు, నీ సాటి క్రైస్తవులో 10 మంది పేర్లు చెప్తా, ఆ 10 మందితో ఒప్పించగలవా? మాట్లాడితే హిందూ పురాణాలు తీసుకొచ్చి ఇంద్రుడు అహల్యని ఏదో చేశాడు, ఇంద్రుడు ఇంకేదో చేశాడు అని చెప్పి మాట్లాడి ఎడ్డినా డాష్ పాస్టర్లు చాలామంది ఉన్నారు. మరి అలాంటి వాళ్ళందరికీ తీసుకొచ్చి ఉద్రా బాబో మీరు అన్నీ మూసుకు కూర్చోండి, అప్పటి ఇంద్రుడే ఇప్పుడు యేసుగా వచ్చాడు అని చెప్పేసి అనగలవా? లేదు. అండ్ ఒకవేళ నువ్వేమన్నా అనుకున్నా కూడా గుర్తుపెట్టుకో, ఇంద్రుడు అనే అతను ఒక దేవత మాత్రమే, ఒక గణాలకి అధిపతి మాత్రమే. కానీ ఈ సర్వ సృష్టిని చేసినవాడు, పోషిస్తున్నవాడు, లయం చేస్తున్నవాడు వేరే ఉన్నాడు, విరాట్ పురుషుడు. ఆ విరాట్ పురుషుని దగ్గర మీ యేసొచ్చి కాళ్ళు మొక్కుతాడని, మీ యేసొచ్చి ఆ విరాట్ పురుషుడి పాదాల దగ్గరే బతుకుతాడని చెప్పేసి, మరి ఆ వేదాలు లేకపోతే ఆ వేదాల ఆధారంగా వచ్చిన పురాణాల ఆధారంగా నిరూపించమంటావా? చేతగాని సావటల్లారా, ప్రతి ఒక్కడికి హిందూ గ్రంథాల్లోకి వచ్చేసి మీ దేవుళ్ళని ఎత్తుక్కోవటం, హిందువుల్ని కన్ఫ్యూజ్ చేయటం, ఈ మాత్రానికి మీరెందుకు, మీ పుస్తకాలు ఎందుకు, మరి మీ మస్తకాలు ఎందుకు? బుద్ధి జ్ఞానం లేని వాళ్ళారా. ఎక్కడ పుడతాడు అంటే ఈ భూలోకానికి నడిబొడ్డు లాంటి ప్రదేశములో పుడతాడు. ఓకే, భూలోకానికి నడిబొడ్డు ఏంటండి? భూమి గుండ్రంగా ఉంది కదా, ఎక్కడ ముట్టుకుంటే అదే మధ్య, మనకు రౌండ్గా ఉంది కదా, ఏ స్పాట్ ముట్టుకుంటే అదే మధ్య, భూమికి మధ్య ఉందని ఒక హౌలగాడు అడుగుతాడు. ఏమండి ప్రశ్న వేసేటప్పుడు నా స్థాయి ఎంత, అవతల కొంచెం నీకు అంచనా ఉండాలి, లేకుంటే తిట్టాల్సి వస్తుంది. తిడితేనన్నా దమాకు సెంటర్కి వస్తుందని. చూశారుగా, స్థాయి గురించి మాట్లాడుతున్నాడు ఓఫిర్ గారు. దాంతోపాటు ఇంకో మాట కూడా అంటున్నాడు, తిడితేనన్నా దమాకు సక్కంగా సెంటర్కి వస్తుందని చెప్పేసి. ఇప్పుడు ఆ దమాకు సెంటర్లోకి రావాల్సింది ఓఫిర్కి కాబట్టే నేను తిడుతున్నా, ఓకేనా? పైగా సిగ్గు లేకుండా నువ్వు నవ్వటం, నీ ముందు కూర్చున్న గొర్రెలు నవ్వటం, ఒకరిని తిడతంటే సంబరం చేసుకునే మీ గొర్రెలు రేపు శుద్ధపూసల్లాగా నాకు ఫోన్ చేసి, ఓఫిర్ గారు వయసుకి కూడా మర్యాద ఇవ్వకుండా అలా మాట్లాడతావా నువ్వు, మతోన్మాది అంటారు. ఏమా మతోన్మాది ఓఫిరు? నువ్వు నీ ముందు కూర్చుని ఎక్కిలి నవ్వులు నవ్వుతున్న ఈ ఎడ్డి మంద ఒక్కడికన్నా సరే హిందూ గ్రంథాలని, హిందూ శాస్త్రాలని విమర్శించడానికి కానీ, లేకపోతే వాటి గురించి అవమానకరంగా మాట్లాడటానికి కానీ ఏ మాత్రం అన్న యోగ్యత ఉందా? అలా మాట్లాడుతున్న మీకు యోగ్యత పక్కన పెట్టండి, కనీసం ఇంగితం ఉందా? లేదు. నీ బతుక్కి నీ గ్రంథం కరెక్ట్ అని చెప్పేసి, లేకపోతే నీ గ్రంథం గురించి నువ్వు చెప్పే మాటలు కరెక్ట్ అని చెప్పేసి నీ సాటి పాస్టర్ల చేత ఒప్పించుకోవటం రాదు. నీ మొనమోపి తెలివితేటలకు మళ్ళీ హిందూ పండితుల గురించి విమర్శిస్తూ మాట్లాడతావా? భూమికి ఎంత రౌండ్గా ఉంది కదా, సెంటర్ ఏముంటుంది అట హౌలా. మరి భూమి ఎంత గుండ్రంగా ఉంది, సెంటర్ ఏం లేదు కదా. ఓకే, ఒక సముద్రము పేరు మధ్యధరా సముద్రం అని ఎందుకుంది చెప్పు? హే మళ్ళీ వేసాడు చూడండి, ఇక్కడి నుంచి జ్ఞాన గుళికలు గలగలగలగలు ఆడుతూ ఉంటాయి. చెప్పు లేకుంటే నేను చెప్పుతో కొడతా. యారా ఏంటి అరాచకం? సబ్జెక్టు చెప్పాల్సింది నువ్వు, అది చెప్పకుండా నేను చెప్పకపోతే చెప్పెట్టు కొడతా అంటే, తీరా కరెక్ట్గా చెప్పిన తర్వాత నీ చెప్పెట్టు నువ్వు కొట్టుకుంటావా? మరి నువ్వు చెప్పిన తప్పని నిరూపిస్తే కొట్టుకోలేవు. ఎందుకంటే నీకు బలుపు, అహంకారం, బిల్డప్ అన్నీ ఎక్కువైపోయినాయి. ఆ బిల్డప్లు, బలుపులు, అహంకారాలు చూసి నీ ముందన్న కూర్చున్న గొర్రెలు అంత ఎడ్డి నవ్వులు, ఎకిలి నవ్వులు, ఎర్రి నవ్వులు నవ్వుతా ఉన్నాయి. వాళ్ళందరి కొవ్వుని నేను దించుతా ఇప్పుడు. అర్థమైందా? మధ్య ధర అంటే భూమి, మధ్య అంటే మధ్య సార్, అది కూడా తెలియదా? ఇంకా నేను మధ్య అంటే మద్యం సార్ అని చెప్తావు అనుకున్నాను రా. లేదులే, మధ్య అంటే సెంటర్. అవునా? धरती के बीच में सेंटर में जो एक समंदर है, మధ్యధరా సముద్ర తీరము అంటారు దాన్ని. ఆ తీరాన ఆదామును దేవుడు సృష్టించినాడు. అక్కడి నుండే జాతులన్నీ విస్తరించినాయి. మరి భూమి గుండ్రంగా ఉంటే భూమికి ఒక సెంట్రల్ పాయింట్ ఉన్నదని ఇప్పుడు నేను చెబితే నువ్వు నవ్వుతున్నావు కదా. శతాబ్దాల నుండి ధరకు మధ్య భాగములో ఉన్న సముద్రం అని చరిత్రకారులు, శాస్త్రకారులు అందరూ ఎందుకు రాశారు? అప్పుడు ధర తిక్కలోడా. మరి మధ్యధర ఎట్లుంటుంది సముద్రము? భూమి గుండ్రం ఉంది కదా, దానికి మధ్యలో ఏమి అని అప్పుడు ఎందుకు అనలేదు రాహులే? నన్ను ఎందుకు అంటున్నావు? మరి క్రైస్తవంతో పెట్టుకొని గెలిచేదే చాలా కష్టం. అందులో వరంగల్లో పుట్టిన క్రైస్తవంతో అసలే పెట్టుకోవద్దు. వాక్య ఖడ్గముతో కైమ కొడతాం. నోరు మూసుకొని సత్యం నేర్చుకోవాలి. మేము అన్నీ ఆలోచించుకొని చెబుతున్నాం. భూమి గుండ్రంగా ఉందని మాకు తెలియదా? నీకు తెలియదుగా. గుండ్రంగా ఉండడానికి సెంటర్ అని పెట్టేది కుదరదని తెలీదా?
ఒరే గుండ్రంగా ఉంటే సాతాను వచ్చి మీ యేసుని గోపురం పైకి తీసుకెళ్లి చూపిస్తే కనపడేదంతా నీకే రాసిస్తా నీ సర్వ సృష్టిని అంటే ఒక పక్క కనపడేది మాత్రమే సృష్టి అనుకుని చెప్పేసి తృప్తి పడిపోయిన సవట తెలివితేటలు రా నీ. ఒక బంతి తీసుకొచ్చి దీనికి సెంటర్ ఎక్కడంటే నువ్వు చెప్పలేవు, నేను చెప్పలేను. బాల్, ఫుట్బాల్ కానీ క్రికెట్ బాల్ కానీ తెచ్చి దీని సెంటర్ ఏడంటే ఎక్కడ పెడితే అదే సెంటర్ సార్ అంటావు. అరే బుద్ధిహీనుడా, నేను చెప్పేది హ్యాబిటబుల్ ఎర్త్, నివాసయోగ్యమైన భూమి. భూమి మొత్తం గోళం ఉంది, అందులో 2/3 వంతులు సముద్రమే. భూమి ఆ గుండ్రగా ఉన్న గోళం యొక్క ఉపరితలము 3/2 వంతులు నీళ్ళే, సముద్రమే. ఒరే ప్లీజ్ రా, ఒరే మీరు ఆ పుస్తకం సరిగ్గా చెప్పటమే రాదు, మీకెందుకురా జియోగ్రఫీ గురించి, ఆస్ట్రానమీ గురించి, ఆస్ట్రాలజీ గురించి. చాలా ఇరిటేటింగ్గా ఉంది యూనో. ఒక వంతే భూమి, పైకి తేలిన భూమి మీదనే జనాలు ఉన్నారు. భూమి లెక్క. అటు తూర్పు ఎక్స్ట్రీమ్ ఎండ్, ఇటు పడమర ఎక్స్ట్రీమ్ ఎండ్. దాన్ని మొత్తం స్కేల్ పెట్టి కొలిసి సెంట్రల్ పాయింట్ తీసుకుంటే అక్కడ ఉంటుంది ఇజ్రాయెల్ దేశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒరే అక్కడ భూమధ్యపురం గురించి మాట్లాడు, బాగానే ఉంది. ఇక్కడ క్రికెట్ బాల్, టెన్నిస్ బాల్, ఫుట్బాల్, బేస్బాల్ అని బాల్ గురించి మాట్లాడతావు ఏమిరా లవ్ బాల్. ఇప్పుడు గ్లోబ్ ఉంది, గిర్ర 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 తిరుగుతూ ఉంటుంది. ఈ గ్లోబ్కి ఎక్కడ వెళ్ళిడితే సెంటర్ రైటు ఒప్పుకున్నా. అని నువ్వు అంటున్నావే అటు తూర్పు నుంచి ఇటు పశ్చిమానికి సగానికి కోస్తే మధ్యలో ఉన్నది ఇజ్రాయేల్ అని చెప్పేసి. ఒరే ఇది తూర్పు, ఇది పడమర, ఇక్కడికే సగానికి కొయ్యాలని నువ్వెవడు డిసైడ్ చేయటానికి? ఏదో ఒక పాయింట్ పెట్టాలని చెప్పేసి ఆ మ్యాప్ను తయారు చేసినోడు అప్పట్లో డామినెంట్ కంట్రీ ఎవడైతే ఉందో ఆడే కాబట్టి గీకినోడు పీకినోడు ఆడెక్కడో సగానికి కోచాడు. అంతేగాని అదేదో సినిమాలో చెప్పినట్టు గిరగిరా తిరిగే భూమికి తూర్పేంటి పడమరేంటి సార్ అంటే సప్పట్లు కొట్టారుగా. మరి అదే ప్రశ్న నేను అడుగుతున్నా. గుండ్రంగా తిరిగే భూమికి ఇది తూర్పు, ఇది పడమర అని ఎట్లా చెప్తావు? అఫ్కోర్స్ భూమికి తూర్పు పడమర ఉంటాయి, కానీ భూమి తూర్పుది పడమరది అని నువ్వెట్లా విడగొడతావు? ఎందుకంటే ఈ పాయింట్ దగ్గరే కట్ చేసావు. ఇప్పుడు వరల్డ్ మ్యాప్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ మూల కట్ చేశారు కాబట్టి ఇక్కడ కనిపిస్తుంది. అదే ఇంకాస్త పక్కకి ఈ బాల్ని కట్ చేస్తుంటే గ్లోబు లేకపోతే వరల్డ్ మ్యాప్ ఇంకో రూపంలో ఉండేది. దాన్ని పట్టుకుని నువ్వు భూమికి మధ్యలో ఈ సముద్రం ఉంది కాబట్టి దీన్ని మధ్య ధర అంటున్నారు అని చెప్పేసి చెప్తున్నావు. అసలు నీ బతుక్కి మధ్యధరా సముద్రానికి ఉన్న చరిత్ర ఏంటో తెలుసా? ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే ఈ మధ్యధరా సముద్రానికి మధ్యధర అనే పేరు పెట్టింది 6వ శతాబ్దంలో. అంటే మీ యేసు చచ్చిపోయిన తర్వాత 600 సంవత్సరాల తర్వాత. అంటే మరి నీ బైబులు 600 సంవత్సరాల తర్వాత రాయబడింది. అది ఎప్పుడు? క్రీస్తు చనిపోయిన 600 సంవత్సరాల తర్వాత రాయబడింది అన్న ఫ్యాక్ట్ను ఒప్పుకుంటావా? నువ్వు న్యాయంగా అయితే ఒప్పుకొని తీరాలి, కానీ న్యాయం అనేది మీ బతుకుల్లో ఉండదు కాబట్టి మీరు ఒప్పుకోరు. అంతేకాదు మీకు ఇంకో ఫ్యాక్టు ఇక్కడ వికీలన్నీ చూసి చెప్తున్నా, చూసుకో. ఈ మధ్యధరా సముద్రం అనేది జియోలాజికల్గా చూసుకుంటే ఎప్పుడు ఏర్పడిందంటే 6 లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడింది. మరి నీ బైబిల్ ప్రకారం చూసుకుంటే సృష్టి పుట్టి 6,000 సంవత్సరాలే రా సోంబేరే. ఈ మధ్యధరా సముద్రం అనే పేరుని తీసుకుంటే నీ బైబిల్ కొట్టుకుపోతుంది. ఈ మధ్యధరా సముద్రం యొక్క పుట్టుక చరిత్రను చూసుకుంటే మొత్తం నీ దేవుడు నీ కాకని బుల్ స్టోరీస్ అన్నావు చూడు, ఆ కాకేందో మరి ఆ బుల్లే ఏందో నీకే తెలియాలా, అవి మొత్తం కొట్టుకుపోతాయి. ఓరంగి మాటలు, ఓరంగి తెలివితేటలు. సరే, అయినా కూడా నీకు మధ్యధరా సముద్రం గురించి ఇంకాస్త జ్ఞానబోలు వెలిగించాలి. నీకు కాకపోతే మా వీడియో చూస్తున్న మహాశైలు ఎవరైతే ఉంటారో, ఇప్పటికే మతం మారిపోయిన అమాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నీ తప్పుడు మాటలు చూసేసి అమ్మో మా లోఫర్ గారు, అదే మా ఓఫ్రీ గారు ఇన్ని మాటలు చెప్తున్నారా, ఇన్ని అబద్ధాలు చెప్తున్నారా అని తెలుసుకుంటారేమో నాకు ఆశ. లేదంటే మా హిందువులు కొంతమంది అన్న చూసి అయ్యో బాబు ఏంది పాస్టర్లు ఇంత రాజకీయంగా మాట్లాడుతున్నారు, ఇన్ని అబద్ధాలు చెప్తున్నారని అర్థం చేసుకుంటారని నాకు ఆశ. అందుకని చూపిస్తున్నా. ఒక్కసారి ఈ మధ్యధరా సముద్రం యొక్క పేరు ఆవిర్భావం యొక్క చరిత్రను చూసుకుందాం. ఇక్కడ చూడు, నేమ్స్ అండ్ ఎటిమాలజీలో ఏన్షియంట్ ఈజిప్షియన్స్ ఈ మెడిటరేనియన్ సీని ఏమని పిలిచేవాళ్ళు ఇక్కడ రాశారు చూడు, ది గ్రేట్ గ్రీన్ అని మాత్రమే పిలిచారు. ఓకే, అలాగే ది ఏన్షియంట్ గ్రీక్స్ వాళ్ళు ఏమని పిలిచారు మెడిటరేనియన్ సీని అంటే ద సీ అంటే సముద్రము అని మాత్రమే పిలిచారు. ఆ తర్వాత రోమన్స్ ఏమన్నారు, దాన్ని మేర్ మ్యాగ్నమ్ అంటే ద గ్రేట్ సీ అని చెప్పేసి అన్నారు. లేదా మేర్ ఇంటర్నమ్ ద ఇంటర్నల్ సీ అంటే ఇది మధ్యలో ఉన్న సీ. అంటే ఇది భూమికి మధ్యలో ఉన్నదని కాదురా పాస్ట్రో, ఆ సముద్రం చుట్టూ భూమితోటి కప్పబడి ఉంది, చుట్టూ భూమి ఉంది, ఆ భూమి మధ్యలో ఉంది కాబట్టి మిగతా ఏ సముద్రానికి అటువంటి ఫీచర్స్ లేవు కాబట్టి దీన్ని మధ్యధరా సముద్రం అని చెప్పి పేరు పెట్టుకున్నారు. అది 6వ శతాబ్దంలో. కావాలంటే ఈ మధ్యధరా సముద్రం యొక్క మ్యాప్ పాయింటింగ్ లేదంటే మ్యాప్లో ఉన్న
దాని స్పెసిఫికేషన్ లొకేషన్ చూస్తున్నావు కదా ఎట్లా ఉందో. చుట్టూ దేశాలున్నాయి, మధ్యలో సముద్రం ఉంది కాబట్టి దాన్ని మధ్యధరా సముద్రం అని చెప్పి అన్నారు. అంతేగాని భూమధ్యపురము భూమికి మధ్యలో ఉంది అని కాదురా మెంట్లోడా. ఫోన్ నీకు బుర్ర మీద బొచ్చు పోయింది అనుకున్నా, నిజంగా బుర్రలో గుజ్జు కూడా పోయింది. అందుకే ఇట్లాంటి తింగర మాటలు మాట్లాడుతూ ఉన్నావు. పైగా ఈ మాత్రం తెలివితేటలు చూపించేదానికి పండితులను పట్టుకుని హౌలే చెప్పకపోతే చెప్పు కొడతా. అవును మరి బొచ్చు చెప్పులు నువ్వు మాత్రమే వేస్తున్నావు, మేము వీటిల్లో. నువ్వు చెప్పు తీసేలోపు చెప్పుతో చెంపలు 2 పగలగొట్టేయగలం మేము కూడా. కానీ నీ డొల్ల మాటలు లొల్లకాయ మాటలతోటి నీ తెలివితేటలను ఎక్స్పోజ్ చేయడానికి ఎంత అవకాశం ఉన్నప్పుడు అది మానేసి ఇదెందుకు చేస్తాం మేము? సరే ఇంకా చూడు, ఇంకా నీకు చాలామంది పేర్లు తెలియాలి. ఆ తర్వాత ఏన్షియంట్ ఇరానియన్స్ వాళ్ళు ఏమన్నారు చూసావా, ద రోమన్ సీ అని చెప్పేసి పిలిచారు. ఇక కార్తాజినియన్స్ అయితే సిరియన్ సీ అని చెప్పి పిలిచారు. మోడర్న్ స్టాండర్డ్ అరబిక్ వాళ్ళు ఏం పిలిచారో తెలుసా, దీన్ని అల్ బహర్ లేదా ముతావసిత్ అని చెప్పేసి పిలిచారట. ఇక టర్కిష్లో అయితే కనుక వైట్ సీ అని పిలిచారు. చూశారు కదా హిందూ బంధువులరా, ఎన్ని అబద్ధాలు చెప్పాడు మెడిటరేనియన్ సీ గురించి. కానీ వాస్తవం ఏమిటి అంటే అసలు ఆ సముద్రానికి పేరు పెట్టడం వెనకాల ఉన్న కారణం ఇది. కానీ మన ఓఫరు ఎదురుగా ఎర్రగొర్రెలు కూర్చున్నారు, ఎలా పడితే అలా సప్పట్ట కొడుతున్నారు, ఏది చెప్పినా ఇని ఎడ్డి నవ్వులు నవ్వుతున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇలా అబద్ధాల్లో ముంచేస్తూ అబద్ధాల్లో బ్రతికేలాగా చేస్తున్నాడు. వాళ్ళు ఎట్టాగు ఈ అబద్ధాలని తెలుసుకుని లేకపోతే నిజం వైపు వస్తారని, తిరిగి సనాతన ధర్మం వైపు వస్తారని నేనైతే ఆశపట్టలే. కానీ హిందువులు ఎవరైతే ఇలాంటి వీడియోలు చూసి అయ్యో అవునా అని ఆశ్చర్యపోతూ ఉంటారో అలాంటి వాళ్ళు కాస్త అర్థం చేసుకోవాలని మాత్రమే ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నా. సరే చూడండి, ఇంకా ఫినిషింగ్ టచ్ చేస్తున్నాడు. నువ్వే పండితుని అనుకోకు. పిలక ఉన్నోడే పండితుడు కాదు, పిలక లేని పండితులు కూడా ఉన్నారు. అందులో అగ్రగణ్యుడు వరంగల్లో పుట్టాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆ అగ్రగణ్యుడు అంటే ఎవరు అనుకుంటున్నారా? ఆశ్చర్యపోమాకండి, ఓఫరే. ఎందుకంటే అదేదో సినిమా డైలాగ్ ఉంటుంది, ఇక్కడ ఎవడు డప్పు ఆడే కొట్టుకోవాలని చెప్పేసి. అలాంటి ఎవడు డప్పు ఆడి కొట్టుకోవటంలో ఓఫర్ స్పెషలిస్ట్ అనమాట. ఏమంటున్నాడు, పిలక ఉన్నవాడు మాత్రమే పండితుడు అనుకోకండి అంటున్నాడు. నేను కూడా అదే చెప్తున్నా, బొచ్చులేని ప్రతోడు బేవర్స్ గాడు అనుకోమాకండి. అందులో ఒకడు మాత్రం వరంగల్లో పుట్టాడు. ఆ ఒక్క బేవర్స్ గాడి గురించి మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నాను, ఓకేనా? కాబట్టి అట్లాంటి బేవర్స్ గాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇది బుర్ర మీద బొచ్చులు లేని బేవర్స్ గాళ్ళు, అలాంటి బేవర్స్ గాళ్ళతో హిందువులు మాత్రమే కాదు వీలైతే క్రైస్తవులు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే లేని దేవుణ్ణి చూపించి వస్తాడని మీ పాపాలు పీకేస్తాడని చెప్పేసి మీరు పాపాలు ఎన్నెన్న చేసుకోండి, లాస్ట్లో ఆయన తలుచుకుంటే చాలు అంటూ పాపాలకి పర్మిషన్ ఇప్పించేసి పాపాల మీద పేటెంట్లు ఇప్పించేస్తున్న కొంతమంది పోరంబోగ్గాళ్ళని నమ్మి మీ జీవితాలు బద్నాం చేసుకోమాకండి. బీ గుడ్, డూ గుడ్. మంచిగా బతకండి, మంచిని పంచుతూ మంచిని మాత్రమే చేస్తూ బ్రతకండి. ఇది సనాతన ధర్మం చెప్తున్న వాల్యూస్. మీరు ఇక్కడ మంచిగా బ్రతికితేనే మీకు అక్కడ మంచి జీవితం దొరుకుతుంది. అంతే తప్ప మీరు ఇక్కడ ఎడ్డి బతుకు అడ్డగోలు బతుకు బతికేసి ఎవరినో తలుచుకుంటేనో లేకపోతే ఎవరినో ఒప్పుకుంటేనో మీకేదో పీక్ కట్టగట్టేస్తాడు అంటూ నమ్మి మోసపోకండి. మీ జీవితాలని, మీ పూర్వీకుల జీవితాలని, మీ భావి తరాల జీవితాలని సర్వనాశనం చేయకండి. అప్రమత్తంగా ఉండండి. సనాతన ధర్మం మాత్రమే సత్యము, సనాతన ధర్మంలో మాత్రమే మోక్షము. జై శ్రీరామ్. భారత్ మాతకి జై.